ఎవరైనా మిమ్మల్ని అడిగితే పరమాత్మ ఎక్కడ ఉన్నారు అని అప్పుడేం చెప్తారు? నాతోనే ఉన్నారు. వెనుకవారు కూడా ఏమని అంటారు? అథారిటీగా అయితే చెప్తారు. ఇప్పుడైతే బాబా కూడా నేను లేకుండా ఉండలేరు. మనము అంత సమీపంగా అయిపోయాము. మీరు నా తోటివారిగా అయిపోయారు. మీరు కూడా ఒక్క క్షణం కూడా బాబా లేకుండా ఉండగలరా? ఉండలేరు కదా. ఎప్పుడైతే బాబాని చూసే దృష్టి బంద్ అయిపోతుందో అప్పుడు మాయను చూసే దృష్టి తెరవబడుతుంది. మీరు అప్పుడప్పుడు ఇలాంటి ఆటలాడుతూ ఉంటారు. ఇలా ఆట ఆడటం లేదు అని మీరైతే చెప్పటం లేదు. కానీ బాబా పిల్లలపై దయార్థ హృదయాలుకాయి మాయ నుంచి ఏ రకంగానైనా విడిపిస్తారు. మాయ మూర్ఛితులు చేసేస్తుంది. మీరు నావారు కదా. బాబా స్పృహలోకి తీసుకువస్తారు. మూసుకుపోయిన కళ్ళుని బాబా స్మృతి అనే చాదుతో తెరిపిస్తారు.